నమస్తే, వెల్కమ్ టు మిర్రర్ టీవీ స్పెషల్ ఫోకస్. మరి ఈరోజైతే మిర్రర్ టీవీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆటో యూనియన్కు సంబంధించినటువంటి డ్రైవర్ అన్నలు ఎవరైతే ఉంటారో వాళ్ళ గురించి ఒక ప్రత్యేక కథనం అయితే చేస్తున్న వేళ మరి మనం ఒక్కసారి ఇక్కడ చూసుకుంటే లైన్గా ఆటోలు అయితే ఉన్నాయి. మరి ఆటోలు ఇలా లైన్గా ఎందుకున్నాయి? మరి డ్రైవర్ అన్నలకు పని లేదా, లేదంటే డ్రైవర్ అన్నలు ఆటో నడపలేకనా అనే విషయాన్ని అయితే మనం ఒక్కసారి తప్పకుండా చూడాలి. మరి ఏంటంటే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆటో కార్మికులకు ఇచ్చినటువంటి ఏవైతే హామీలు ఉన్నాయో, ఏదైతే 12,000 రూపాయలు తప్పకుండా ఇస్తాము అని చెప్పేసి ఇచ్చినటువంటి హామీ నెరవేర్చకపోగా ఇప్పుడేమో కొత్త జీవో తీసుకొని వస్తున్నామని చెప్పేసి మరి తప్పకుండా ఎలక్ట్రిక్ ఆటోలు తీసుకొని వచ్చి ఆర్టీసీ బస్సులకు అనుసంధానంగా చేస్తున్నాము, మరి ఆర్టీసీ బస్సులకు అనుసంధానంగా చేస్తాము అనే విషయాలను అయితే ఆటో డ్రైవర్ అన్నలు అయితే జీర్ణించుకోలేకపోతున్నారు. చూసుకోండి ఒకసారి మొత్తం ఇవన్నీ ఆటోలు నడపలేక ఖాళీగా, ఆటోలలో ఒక జనం కూడా లేక వాళ్ళైతే ఖాళీగా పెట్టుకొని ఇక్కడ ఉన్నటువంటి వేళ మరి ఆటో డ్రైవర్ల యొక్క కష్టము చాలా కష్టపడతారు. ఎందుకంటే బస్సులు ఏ విధంగా రవాణా శాఖలో చేదోడు వాదోడుగా ఉంటాయో, బస్సు దిగిన వెంటనే ఏ ఆటో ఇక్కడ రా అని చెప్పేసి ప్రతి ఒక్క పనిలో ఆటోను అయితే ఉపయోగిస్తాము. మరి అలాంటి ఆటో డ్రైవర్ అన్నలకైతే కిలోమీటర్కి కనీస వేతనము 18 నుంచి 20 రూపాయలు అయితే చేయాలని చెప్పేసి ఆటో అన్నలైతే వాపోతున్నారు. మనతో పాటు ఇక్కడ ఒక ఆటో డ్రైవర్ అని ఉన్నాడు. మరి ఆయన పడుతున్నటువంటి కష్టాలను అయితే ఒకసారి మనం అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే తప్పకుండా చేద్దాము. అన్న, మరి డ్రైవర్ అన్నలు పడుతున్నటువంటి ఆటో డ్రైవర్ అన్నలు పడుతున్నటువంటి కష్టాలు ఎట్లున్నాయి అన్న? ఇక చూడన్న, ఇప్పుడు ప్రస్తుతానికైతే ఎక్కడ కూడా మార్కెట్ ప్రైస్ ప్రకారం ఎవరు ఇస్తలేరు. 2014లో ఇచ్చిన మీటరే ఇప్పటి వరకు నడుస్తుంది. ప్రభుత్వం ఏమీ పట్టించుకోవట్లేదు. ఎంతమంది చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళ బతుకులేంది, వాళ్ళ భార్యలు ఇళ్ళ పనులు చేస్తున్నారు, చాలని బతుకులలో వాళ్ళు బతుకుతున్నారు ఆటో డ్రైవర్లు. ఎవ్వరు కూడా న్యాయం జరగట్లేదు. ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ఆటో డ్రైవర్ను పట్టించుకోవట్లేదు. ఇప్పుడు ప్రత్యేకంగా మేము చెప్పేది ఏంటంటే, ఆర్టీసీ బస్సులు ఇవైతే ఉన్నాయో, ఖాళీగా వస్తున్నాయో, ఫ్రీగా ఇచ్చిండ్రో దాని ప్రకారము అందరూ కూడా లాస్ అయిపోయారు. కానీ ఇప్పుడు కొత్తగా వస్తుంది ఏంది, ఎలక్ట్రికల్ ఆటోలు. ఆ ఆటోల వల్ల అందరికీ నష్టమే తప్ప ఉపయోగం ఏమీ లేదు. సో మేము ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ప్రతి ఒక్కరి పట్ల ఇప్పుడు మీరు ఒక పెద్దనలాగా ఒక ప్రభుత్వంలో ఉన్న మీరందరూ కూడా ఒకసారి దృష్టించి ఆటోలను కూడా కొంచెం ఆదుకోండి. అంతే, ఆడ మీకు ఏమీ డిమాండ్ చేయట్లేదు, మేము మిమ్మల్ని ఏమి ఇబ్బంది పెట్టట్లేదు. ప్రతి ఒక్కరికి అందరు బతకాలి, మీరు బతకాలి, మేము బతకాలి, అందరికి బతకాలి, అంతే. మరి ఇప్పుడు మీకు ఇస్తానన్నటువంటి 12,000 రూపాయల కథ? అవునన్నా, ఇప్పుడు రాహుల్ గాంధీ ఆల్రెడీ కార్డులు ఇచ్చిండు అప్పుడు గెలిచే టైంలో. ఇప్పుడు కార్డులు మా దగ్గర ఉన్నాయి 12,000. ఎవ్వరు ఇప్పటి వరకు దాని గురించి ఊసే ఎత్తడం లేదు. మరి డ్రైవర్ అన్నలకి సరిపోతుందా? ఇప్పుడు ఈ పథకం వచ్చినప్పటి నుంచి, ఫ్రీ బస్ పథకం వచ్చినప్పటి నుంచి అందరు దాంట్లోనే పోతున్నారు. అందరు రోడ్ల మీద పడ్డారన్నా, రోడ్డు మీద పడ్డారు. ప్రతి డ్రైవర్ రోడ్డు మీదనే పడ్డాడు. ఒక్కరిది కాదు ఇది బాధ, మొత్తము తెలంగాణ రాష్ట్రం కాదు, చుట్టుపక్కల అన్నీ. ఇప్పుడు ఏపీలో కావచ్చు, ఇక్కడ కావచ్చు, వాళ్ళకి ఏం జరుగుతుందో మనకు తెలియదు. ఇక్కడ తెలంగాణ మరి ప్రత్యేకంగా నేను చెప్పేది ఏంటంటే, తెలంగాణలో అందరు కూడా రోడ్ల మీద పడాల్సిన అవసరం వచ్చింది. ఇప్పుడు ఎవరు సాయం చేయట్లేదు. కస్టమర్తో రెస్పాన్స్ కూడా లేదు సరిగా. మరి ఎలా కుటుంబ పోషణ ఏ విధంగా నడుస్తుందంటే చూడండి అన్న, ఏదో చాలని బతుకుతున్నాం అంతే. ఎవరు సాయం చేయట్లేదు. ప్రభుత్వం ముందరికి ఏ ఈఎంఐలు అయితే ప్రతి నెల కట్టాల్సిందే కదన్న. ఒక్కోసారి మేము కట్టనప్పుడు వాడు వచ్చి ఫోన్ గుంజుకుంటాడు, పరిస్థితి ప్రాబ్లం ఉంటుంది, బండి గుంజుకపోతాడు, అన్ని ప్రాబ్లమ్స్ అయితేనే ఉంటాయన్న. మనం ఏం చేయలేకపోతున్నాం ఒక్కోసారి. మరి రాష్ట్ర ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నారు? రాష్ట్ర ప్రభుత్వానికి మేము ముఖ్యంగా విజ్ఞప్తి చేసేది ఒకటి, రేవంత్ రెడ్డి గారు, మీరు దయచేసి ఆటో డ్రైవర్లు అందరినీ కూడా దృష్టి పెట్టుకోండి. మీరు అందరికి సాయం చేస్తున్నారు మాకు తెలుస్తుంది, కానీ ఆటో డ్రైవర్లను కూడా ప్రాముఖ్యంగా మరి ప్రత్యేకంగా మీరు జ్ఞాపకం చేసుకొని కొంచెం వాళ్ళకి మీరు సహాయపడి ఉంటే మీకు కూడా మేము అందరి సపోర్ట్ మీ వెనకాల ఎప్పుడు ఉంటాం, ఆటో డ్రైవర్లు అందరూ కూడా. మరి ఆటో డ్రైవర్ పడుతున్నటువంటి కష్టాలు ఏమున్నాయి? ఆటో కార్మికులు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో జీవనానికి చాలా ఇబ్బంది అవుతుంది. వలస వచ్చి ఇక్కడ హైదరాబాద్లో మరి వేల ఆటోలు నడుస్తూ ఉన్నాయి. మరి మీటర్లు చాలా సంవత్సరాల నుంచి మరి పెండింగ్లో ఉంది, పెరగకుండా. కాబట్టి మీటర్లు పెంచితే ఆటో వాళ్ళ సమస్యలు దాదాపు సగం సమస్య పరిష్కారం అయినట్టే ఉంటుంది. కాబట్టి
ఖచ్చితంగా మీటర్ల రేట్లు పెంచాలని చెప్పేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా ప్రభుత్వం ఆటో వర్కర్లకు ఏదైతే ఆదుకుంటామని చెప్పారో, ఇప్పుడు సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. కాబట్టి అవి కూడా ఇస్తే ప్రభుత్వం ఆటో డ్రైవర్లను ఆదుకున్నట్టుగా ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఆటో వర్కర్ల సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలన్నీ కూడా మరి ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికే ఈరోజు అందరం కూడా మేము సమావేశమైనాం. కాబట్టి ఈ సమస్యలన్నిటిని కూడా పరిష్కరించాలని చెప్పేసి ప్రభుత్వానికి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అన్న మరి ఈ రోజు మనం చూసుకుంటే ఇన్ని ఆటోలు సందడి లేకుండా జనాలతోటి కిటకిటలు ఆడకుండా ఎందుకు ఇట్లా మూగబోయి ఖాళీగా పక్కకున్నాయి? ఈరోజు ఆటో డ్రైవర్ల పరిస్థితి ఏంటంటే ఈ ఫ్రీ బస్సులు పెట్టడం వల్ల, మహిళలకు ఉచిత బస్సు పెట్టడం వల్ల మాకు అభ్యంతరం లేదు. కానీ మా కారోబార్ మొత్తం పోయిందిగా. ఫ్రీ మహిళలకు ఫ్రీ అనే వరకు కారోబార్ పోయింది. గవర్నమెంట్ ఏదైతే 12,000 ఇస్తామని వాగ్దానం చేశారో దయచేసి ఆ 12,000 వెంటనే ఇవ్వాలని కోరుచున్నాము. అంటే ఆటో డ్రైవర్ అన్నలు బాగా ఇబ్బందులు పడుతున్నారట. ఏదో కొత్త జీవో తీసుకొని వచ్చి ఎలక్ట్రిక్ వెహికల్స్ తీసుకొని వచ్చి ఎలక్ట్రిక్ ఆటోలు ఆర్టీసీకి అనుసంధానం చేస్తే మా కడుపులు కొడుతుందా ఈ పార్టీ లేదంటే ఈ ప్రభుత్వం అని చెప్పేసి ఆందోళన చెందుతున్న వేళ ఏమని మాట్లాడతారు? ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్ ఏం చేస్తుందంటే ఫస్ట్ టికెట్ లాస్ట్ టికెట్ అంటే బస్సులో ఎక్కిన తర్వాత దిగిన తర్వాత మళ్ళీ వాళ్ళే ఆటో మెయింటైన్ చేస్తారా ఈ ఎలక్ట్రికల్ ఆటోలు. మేము లేము అనే హైదరాబాదు నగరంలో 1,30,000 ఆటోలు ఉన్నాయి. మరి మా ఆటోలను వదిలిపెట్టుకొని మీరు కొత్త ఆటోలు తేవడం ఏమవసరం ఉంది? మాకు ఇస్తే మేమే నడుపుకుంటాంగా. మీరు ఆర్టీసీకి ఎట్లాగో ఆర్టీసీ లాభాలు వస్తూనే ఉన్నాయా? ఆటో డ్రైవర్ల పొట్టలు ఎందుకు వెళ్తుండ్రు? దయచేసి అది విరమించుకోవాలి. ఆర్టీసీ ఏదైతే ఆర్టీసీ ఆటో పెడుతుందో అది విరమించుకోవాలని మేము ఆటో డ్రైవర్ల తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా పెట్రోల్ రేట్లు అట్లానే ఉన్నాయా? అప్పటి రేట్లే ఉన్నాయా? ఎన్ని రేట్లు పెరిగినాయి? చాలా పెరిగినాయి. మన కారం కానీ ఉప్పు కానీ పప్పు కానీ చూసుకుంటే మీరు నిత్యావసరాలు అన్నీ పెరిగినాయి. మాకు ఈ ఫ్రీ బస్ వచ్చింది, మేము దాన్ని కూడా మేము వ్యతిరేకం చేస్తలేము. మాకు ఏదైతే ఇప్పుడు ఈ ఆటోలు అనేసి అనుబంధ సంబంధం ఆర్టీసీకి అనే బస్సులు ఆటోస్ అనేది ఎలక్ట్రిక్ ఆటోలు తీసుకొస్తున్నాడో మేము దానిపైన మేము పోరాటం చేస్తున్నాము. వ్యతిరేకంగా మాకు అది మేము ఎలాంటిది దాన్ని మాత్రం మేము అమలు చేయనీయము. మా ఆటో డ్రైవర్ల అందరము 24వ తారీఖు రోజు మా ఆటో డ్రైవర్ల జేఏసీ తరఫు నుంచి మా సత్తా ఏందో చూపిస్తాము. ఎక్కడెక్కడ హైదరాబాద్లో ఆటోలన్నీ 2 లక్షల ఆటోల చిల్లర వరకు రోడ్లపైన లాక్ వేసేసి మేము కూర్చుంటాము. మాకు న్యాయం చేయాలని కోరుతున్నాము. మాకు ఏది ఉన్నా సరే పెన్షన్ బోర్డు సంవత్సరానికి 12,000 ఇస్తా అన్నారు. అది మాకు అమలు చేయాలి రేవంత్ రెడ్డి గారు. గతంలో చంద్రబాబు నాయుడు మాతో పెట్టుకుంటే చంద్రబాబు నాయుడు ఏడో కూర్చోబెట్టిండో దించేసినాం అయిపోయింది. మా తోటి ఆటో డ్రైవర్లతో పెట్టుకుంటే ప్రభుత్వం గత ఏ సీఎం అయినా కానీ ఉండలేడు. ఎందుకు మరి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరి ఆటో డ్రైవర్ల మీద ఏమన్నా కక్ష కట్టిర్రా, లేకపోతే ఆటో డ్రైవర్లకు ఆయన చేతనైనటువంటి సాయం ఎందుకు చేయట్లేదు అంటారు? నేను అదే చెప్తున్నాను. మరి ఆటో డ్రైవర్లు అంటే మరి రేవంత్ రెడ్డికి మరి మేము చేశామో మాకు తెలియదు. కానీ మేము కాంగ్రెస్ ప్రభుత్వం గత మన వైఎస్ఆర్ ఉన్నప్పటి నుంచి మేము చాలా మంచి వ్యక్తి ఉండే. మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రేవంత్ రెడ్డి వచ్చిన కాడ నుంచి మేము కూడా కోరుకున్నాము, సరే ఒకసారి కాంగ్రెస్కి ఇద్దాం, ప్రభుత్వానికి చూద్దాం మంచిగా చేస్తాడేమో అని. కానీ ఈ విధంగా మంచి ఇలా చేస్తాడు, ఇంట్లో మోసం చేస్తాడు మేము అనుకోలేదు. రేవంత్ రెడ్డి గారు 12,000 రూపాయలు ఇస్తాను, ఇప్పటి వరకు ఇవ్వలేడు. గతం చెప్తున్న రేవంత్ రెడ్డి గారు, మీరు మాకు మా ఆటో డ్రైవర్లు అందరికీ న్యాయంగా చేసి మమ్మల్ని పిలిచి చర్చలకు పిలిచి మాకు న్యాయపూర్తిగా మాకు న్యాయం చేయాలని కోరుతున్నాము. ఓకేనా? మంత్రి పొన్నం ప్రభాకర్ గారు మిమ్మల్ని పిలిచి మాట్లాడడం కానీ లేదంటే మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళడం కానీ జరిగిందా? యాక్చువల్లీ పొన్నం ప్రభాకర్ గారు కూడా యాక్చువల్లీ మాకు ముఖ్య దేవుడు అతనే. కాకపోతే పొన్నం ప్రభాకరే మాకు ఇవన్నీ చేయాలి. సో ఆయన చర్చలకు కానీ మాకు దేనికి పిలవట్లేడు, చర్చలకు కానీ దేనికి కానీ పిలవట్లేడు. మాకు ఇంకా మీకు టైం ఉన్నది, 23 తారీఖు వరకు ఇంకా టైం ఉన్నది. అంత లోపలే మాకు పిలిచి మా ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తే సరే. లేకుంటే మాత్రం హైదరాబాద్లో మేము రాష్ట్ర వ్యాప్తంగా 2,50,000 ఆటోలు ఉన్నాయి. ఎక్కడ పడితే అక్కడ మేము ఆటోలు లాక్ వేసేస్తాము. లాక్ నుంచి చూడండి మేము ఏమేమి ముట్టడి చేస్తాము. ఇది మాకు కొనసాగుతుంది. 24వ తారీఖు నుంచి కంటిన్యూస్ బంద్ అనేది పిలిపిస్తున్నాం. पिछले 14 साल से हमारा मीटर रेट बढ़ा नहीं, और हम 10 साल केसीआर हुकूमत थी जब तो अच्छे थे हम, क्या अब तो 10 साल के बाद रेवंत रेड्डी जब से आए, जब से पूरा कारोबार पूरा डब कर दिए. हर चीज़ पे पहले 15 रुपये में दूध की पैकेट थी, अब 36 रुपये दूध की पैकेट हो गई. हर चीज़ पे रेट, हमारे रेट बढ़ के होना सर.
ये रेवंत रेड्डी 12,000 का वो एक फिल्म बना दिया, यानी कि वो वोट में ऑटो में बैठ के वोट मांग लिया, जीत गया, ख़त्म। उसके बाद ऐसा कुछ भी नहीं। अब जब से परेशान है हम, केसीआर जब तक थे, जब तक ऐसा हमारे जेब में पैसा था, केसीआर अच्छा काम किया। बहुत अच्छा काम किया। केसीआर की सरकार कोई सीएम नहीं है, रेवंत रेड्डी एकदम बकवास बेकार। अब ऐसो हम ऐसो केसीआर के पीरियड में, केसीआर के बारे में बोलो। केसीआर मामू है हमारा, मामू। केसीआर मामू बोलते हैं उसको हम, क्योंकि वो हर चीज़ के हस्ते सबके हस्ते अच्छा काम किया। उसकी हुकूमत में रेट नहीं बढ़ा तो भी उसकी हुकूमत में सब के पास जेब में पैसा था। और तो हमारी स्टाइल तो ये है, हमारा मीटर पे बढ़ना। और ये ओला उबेर रैपिडो ये सब उला के धंधे बना लिए तो है। अब ये बस फ्री, वो फ्री, ये फ्री, तो हम क्या करेंगे? हम क्या, हमारे को भी ऐसा, हमारा ऐसा, हमारे को हमारा हक होना। और ऐसा हम ऐसा 23 तारीख रेवंत रेड्डी का परिपालना बेकार है, एकदम बकवास है, एकदम बकवास है। रेवंत रेड्डी का बकवास है एकदम, को हटा कर दिया। अब हर चीज़ पे ना आप बोलो, आप लोग भी मीडिया वाले, आप लोग को भी ऐसा हर चीज़ का वो बढ़ती कीमतों में आप लोग भी परेशान है ना। हम तो ऑटो चलाने वाले, हमारे को ऐसा बस फ्री करके क्या वो कर दिया, आदमियों का टिकट बढ़ के और 2.5-3 लाख ऑटो है, 3 लाख ऑटो है सो, पूरे 3 लाख ऑटो है सो, पूरे 24 तारीख के दिन पूरा बंद और पूरा रोड ब्लॉक करके हैंडी लॉक डाल के छोड़ देंगे। जो भी पुलिस आन दो, कुछ भी आन दो, जान दो, గాలి को जला भी दें दो, परवाह नहीं। ఏంది మరి అనేక రకాల బాధలు ఎందుకు పడతారు మరి ఆటోలు? ఆటో నడుపుకుంటే కదా ఎందుకు ఇట్లా చేస్తున్నారు? ఆటో నడుపుకుంటే ఆటో వాళ్ళంటే ఒక గవర్నమెంట్ ఏది పట్టించుకుంటలేదు. ఆటో డ్రైవర్ సమస్య ఏంది? ఈ ఓలా ఊబర్ ర్యాపిడో తెచ్చిన కంపెనీ ఏంది? 2 వీలర్కి ఇచ్చుడు, ఇదంతా మాకు ఆటో డ్రైవర్లకు ఫైనాన్స్ కట్టక, ఫైనాన్స్ గుంజుకపోవడు, బయట అప్పులు, ఇళ్ళల్లో భార్యలతో గొడవడ, ఇక ఈ గొడవ ఆ గొడవ. ఆటో డ్రైవర్లు ఏం చేస్తారు? ఆత్మరక్షలు చేసుకుంటూ రిటార్డ్ వెళ్ళిపోతారు. వేరే డిస్టిక్లో పోయినా ఇదే ఉన్నది, పల్లెటూరు పోయినా ఇదే. కానీ ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి అయితే ఆటో డ్రైవర్ల బతుకు రోడ్డు మీదకి అయింది. ఈ ప్రభుత్వం 3 ఏళ్ళ వరకైనా, ఒక 3 సంవత్సరాలు అవుతుంది, నన్ను ఇవ్వలేం చేయలేరు. రవాణా మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారు, మా రేవంత్ రెడ్డి సార్ గారు, ఇంత దయలేదు మా మీద. ఏం లేకుండా కూడా ఆటో డ్రైవర్ల బతుకు అయిపోయింది. ఒక రోజు వెళ్ళి ఒక 500 సంపాదించుకుందామన్నా లేని పరిస్థితి అయిపోయింది. బండ్ల ఫైనాన్స్ కట్టలేదు. ఇప్పుడు అదే అంటారు, ఇప్పుడు నాదే ఇగో బండి జేబిఎస్ బిఎంఎస్ బండి నాదే, ఇది బండి ఏ దానికి లేకుండా అయినా మా ఇదైపోయినాయి. కానీ 12,000 రూపాయలు సంవత్సరానికి కూడా ఇస్తారు. 12 రూపాయలు కూడా లేవు, 12 పైసలు లేవు ఇంతవరకు, ఒక్క రూపాయి కూడా ఇచ్చలేదు. కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఏం పట్టించుకోవడం లేదు. అంటే ఆటోలను మంచిగా చూసుకుంటాము, వాళ్ళకి సంబంధించిన సమస్యలను తీరుస్తాము, మీటర్ మీద కిలోమీటర్కి ఇంత చొప్పున పైసలు కూడా పెంచుతామని చెప్పి అన్నీ చేసాడు. ఒక ఆంధ్ర ప్రభుత్వం ఉన్నప్పుడు మంచిగా ఉండే, బొత్స సత్యనారాయణ ఉన్నప్పుడు మంచిగా ఉండే. అది మంచిగా మన రవాణా మినిస్టర్ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడైనా గట్లే ఉన్నది. ఇంతవరకైనా మినిస్టర్ పొన్నం ప్రభాకర్ ఏం చెప్పిండు, చేద్దాం మాట్లాడదాం, రెడీ అయిపోతుంది అంటే కదా. వాడు పోయినప్పుడల్లా అంతే చెప్పుడు, కానీ అది అయింది లేదు. ఒక మీటర్ ఛార్జ్ పెంచింది లేదు, ఏది లేదు. అంటే మీ ప్రధానమైనటువంటి డిమాండ్ ఏంటి మరి? మీటర్ మీద కిలోమీటర్కి ఎంత పెంచాలని? కిలోమీటర్ ఎన్నడో 20 రూపాయలు పెంచిండు. 20 రూపాయలు పెంచినప్పటి నుంచి అయినా అదే మీటర్ ఉంది. ఆంధ్ర ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి మీటర్ ఉంది, కానీ గింత రూల్స్కి గవర్నమెంట్ గింత అయినా ఇంతవరకు మాకు ఇవ్వలేదు. नमस्ते, अस्सलाम वालेकुम। जो है रेवंत रेड्डी साहब आए जब से तकरीबन जितने भी ऑटो वाले हैं परेशान है। मीटर फेयर 14 साल से मीटर फेयर नहीं बढ़ा, और जो है ऑटो वालों का जो है ना कुछ हो रहा ना क्या हो रहा। जब से रेवंत रेड्डी साहब आए ये नई स्कीम निकाले, कुछ इलेक्ट्रिक बस के पीछे इलेक्ट्रिक ऑटो फ्री, तो ऑटो वाले कहाँ जाना? ऑटो वालों की परेशानियाँ दिन पे दिन बढ़ते जा रहे हैं। कांग्रेस आए जब से ऑटो वाले रोड पे आ जा रहे हैं। तो रेवंत रेड्डी साहब कुछ सोचिए, कुछ समझिए। इलेक्शन नज़दीक है, काउंसलर भी है, फिर 2 साल के बाद है, तो ऑटो वाले, हर ऑटो वाले के घर में 5 से 10 वोट निकलते। तो आप ये भी सोचो
कि आप ऑटो वाले को आज परेशान करेंगे तो कल आप भी परेशान होंगे, चाहे वो काउंसलर इलेक्शन हो या फिर 2 साल के बाद इलेक्शन हो। तो तमाम जितने भी ऑटो ड्राइवर्स है वो ड्राइवर्स को जो है आपका काम है देखना। आप इतने स्कीमा निकाले, बस फ्री निकाल के ऑटो वाले को रोड पे ला दिए, फिर ये नई स्कीम निकाल रहे हैं इलेक्ट्रिक बस के पीछे इलेक्ट्रिक ऑटो फ्री। हाँ, इसमें क्या है, हर ऑटो वाला जो है परेशान होते जा रहा। 14 साल से मीटर फेयर कुछ भी नहीं बढ़ा, 11 रुपये से 8 रुपये मीटर किलोमीटर है। तो ये क्या है, मीटर फेयर बढ़ाना ज़रूरी है। तमाम जितने भी यूनियन से तेलंगाना के 22 यूनियन मिलके जो है एक साथ होके हुकूमत से हम लड़ें। हम जो है पूरा हमारे को मांग जो है मीटर फेयर बढ़ना है, 20 रुपीज़ किलोमीटर होना है हमारे को, और मिनिमम चार्ज जो है 60 से 70 रुपये होना। तो ये हमारे रेवंत रेड्डी साहब से गुजारिश है कि आप ऑटो वालों का सोचिए, आगे का फ्यूचर ऑटो वाले परेशान होते जा रहे हैं। इलेक्शन नज़दीक है, आप सोचिए समझिए, ठीक है ना। हमारे माजिद भाई बोलिए। हमारे रेवंत रेड्डी साहब जो 12,000 रुपये देते बोल के वादा करे ऑटो ड्राइवर्स को, 3 साल होने आ गए, 1 रुपया अभी तक दिए नहीं। और ये 12,000 रुपये के बारे में जब इससे पहले जाके ट्रांसपोर्ट मिनिस्टर साहब के पास जाके जब पूछे, साहब आपकी 12,000 का वादा था, 12,000 रुपये आप ऑटो ड्राइवर को देते बोल के बोले थे, तो उस टाइम पे बोल रहे कि बजट नहीं है। और बाकी के बहुत सारे ऐसे प्रोजेक्ट है जो करोड़ों रुपए के प्रोजेक्ट दिखा रहे हैं, बट ऑटो ड्राइवर को 12,000 रुपये डेली की 33 रुपीज़ अगर देने के वास्ते सरकार के पास बजट नहीं है। और बाकी हर एक चीज़ गवर्नमेंट क्या चाह रही है कि भाई सिटी डेवलपमेंट करते हैं हम, ओल्ड सिटी डेवलपमेंट करते हैं, मुस्लिम डेवलपमेंट करते हैं हम, इंडस्ट्रीज लाते हैं हम, राइज वन करते हैं हम पूरा टोटली। लेकिन ये क्या फ़ायदा जब आप पूरे सिटी को डेवलपमेंट करने के चक्कर में, बट उसमें जो मेहनत मजदूर करने वाला एक ऑटो ड्राइवर है, एक जान है उसके अंदर, आप उसको डेवलपमेंट नहीं कर सकते। आप उसको 12,000 रुपये बोले, किसी हिसाब से बस फ्री करके उसके पेट पे लात मारने के बाद आप बोले 12,000 रुपये देते। वो 12,000 रुपये का तो एक बार आप लोग जिक्र नहीं करे, बोले थे कि 100 डेज में हम जितने भी हमारे वादे हैं पूरे करेंगे, बट आप 3 सालों ने आ रहा कुछ भी पूरे नहीं करे। और जो हमारा जो प्रॉब्लम चल रहा है मीटर फेयर के ऊपर, मीटर फेयर 2014 से लेके आज तक मीटर फेयर बढ़ा नहीं, समझ में नहीं आ रहा क्यों नहीं बढ़ा भाई। आप बाकी के स्टेट्स में देख के भी देखो ना आप। ఇంకొక విషయం ఏంటంటే మరి రవాణా శాఖ మంత్రి మీతోటి ఒక్కసారన్నా మీ యూనియన్ తోటి కలిసి కూర్చొని మాట్లాడి మరి మీకు ఇది చేస్తాము ఇది చేయము అనే విషయాలు ఏమన్నా మాట్లాడిందా మరి పొన్నం ప్రభాకర్ గారు? ना हम 30 से 4 बार चले गए पूनम प्रभाकर साहब के पास। हर बार जाने के बाद सिर्फ हमारे को वादा दे रहे, नहीं हम करते, गारंटेड करते हैं। इससे पहले भी बोले कि इससे पहले हम लोग गए थे जब बोले नहीं गारंटेड रेट बढ़ाता हूँ मैं, गारंटेड बढ़ाता हूँ, ये होता मेरे एक में से नहीं होता। एक बार बोर्ड मीटिंग बैठने के बाद किस तरीके से करना है डिसाइड करके रेट बढ़ाते बोल के, बट एक बार नहीं ये 3 बार बोल दिए उन्होंने। खुद मैं पर्सनली गया तो भी 3 बार बोल दिए, बट अभी तक रेट बढ़ाए नहीं, कुछ भी नहीं करे। और इसके ऊपर आज पूरे के पूरे हैदराबाद, पूरे ऑल ओवर तेलंगाना से ट्रेड यूनियन एक जगह पे आके ठहरे। और आपके न्यूज़ के ज़रिए से हमारे ऑटो ड्राइवर भाइयों से भी गुजारिश कर रहा हूँ कि भाई आप लोग आप पूरे एक हो जाओ। गवर्नमेंट को हमारी फाइट करके लेना पड़ता है, क्योंकि गवर्नमेंट हमारी सुनने के वास्ते रेडी नहीं है। समझ में नहीं आ रहा है, तेलंगाना की हुकूमत हमारी रेवंत रेड्डी साहब जब से आए, हमारे को किसी भी हुकूमत से कोई प्रॉब्लम नहीं है, बट अगर ऑटो ड्राइवर्स के अगर खिलाफ जाएंगे तो वही हाल होगा। अगर ऑटो ड्राइवर के खिलाफ जाएंगे तो ऑटो ड्राइवर हुकूमत के खिलाफ जाएंगे। बट हम यही चाह रहे हैं कि भाई ऑटो ड्राइवर जो भी अभी बहुत प्रॉब्लम फेस कर रहा है, उसको बहुत सारे प्रॉब्लम से दूसरे स्टेट्स में देख के तो भी हमारी हुकूमत समझना कि भाई दूसरे स्टेट में बाइक टैक्सी को भी बंद कर रहे, वाइट प्लेट बाइक टैक्सी बंद कर रहे, सीज कर रहे। गवर्नमेंट रूल है, कोई ऑटो ड्राइवर रूल बनाए सुनिए ना, कोई यूनियन बनाया, कोई इंसान नहीं बनाया। गवर्नमेंट रूल है कि व्हाइट प्लेट बाइक टैक्सी को आप प्राइवेटली यूज़ कर सकते हैं, बाइक को आप प्राइवेट यूज़ कर सकते हैं। बट अभी ये ओला उबर रैपिडो अपने बेनिफिट्स, जिनको करोड़ों रुपए का बेनिफिट है, अब वो बेनिफिट्स किसको आ रहा नहीं मालूम। और इसका काम हमारे पुलिस डिपार्टमेंट का, आरटीओ डिपार्टमेंट का है कि भाई ये बाइक टैक्सी के ऊपर स्टे लाना, बाइक टैक्सी को चलने नहीं देना, इनके ऊपर चालान मारना। बट आज के टाइम पे खुले आम ऑनलाइन तो ऑनलाइन ऑफलाइन भी जो है स्टेशन पे ठहरने के बाद, सर कहाँ जाना, सर बाइक टैक्सी कहाँ जाना, सर बाइक टैक्सी बैठो चलो कहाँ जाना, इतना बोल के एक ऑटो ड्राइवर जैसा पूछता था। आज के टाइम पे हर जगह पे बाइक वाले ठहर के करे। और वो दिन दूर नहीं है कि बाइक टैक्सी का भी एक स्टैंड बनेगा। ये तरीके से गवर्नमेंट को हम ये बोल रहे हैं, भाई आप जो येलो प्लेट है, येलो प्लेट करा के चलाओ। जो जिम्मेदार है, जिसको प्रॉब्लम है, जो बाइक टैक्सी पे चला के उसका घर चलने वाला उन्हें कर सकता। आजकल ITA में काम करना है, जिसको 60-70 हज़ार रुपये सैलरी है, उन्हें जाते खुद 2 को बिठा के लेके जा रहा, आते खुद 2 को बिठा के लेके जा रहा। ये गरीब आदमी जिसकी रोजी रोटी ऑटो चला के चलने वाली है, उन्हें क्या करेंगे, उन्हें भूखे पेट मर रहा। उसके बारे में भी सोचना गवर्नमेंट का काम है। ऊपर से हमारा मीटर फिर तो बोला मैं 2014 से आज तक बढ़ाया नहीं। अब मुंबई में फिलहाल, मुंबई का अगर बोले तो 17 रुपये किलोमीटर है, और 1 सितंबर से वहाँ पे 20 रुपये किलोमीटर हो रहा। वही हमारे को यहाँ देने के वास्ते क्या हो रहा, हुकूमत को प्रॉब्लम क्या डिमांड, हम यही करें ना भाई, जो है एक हिसाब से हमारा 2014 से नहीं बढ़ा, लगभग 13 से 14 साल हो रहे हैं हमारे को। 1 रुपये के हिसाब से बढ़ाओ, हमारे को इतना भी नहीं हुआ। 20 रुपये किलोमीटर कम से कम होना, हमारे को मिनिमम 50 रुपीज़ होना। वही हमारे बैंगलोर, हमारे साइड के बैंगलोर में 20 रुपीज़ किलोमीटर, 18 से 20 रुपीज़ किलोमीटर है। हमारी हुकूमत क्यों नहीं दे रही? और ये भी बोलूँगा मैं, 12,000 देने के वास्ते हुकूमत के पास बजट नहीं है। गवर्नमेंट बोल रही है कि 12,000 देने के वास्ते हुकूमत के पास बजट नहीं है, लेकिन
जब मीटर फेयर बढ़ाओ बोले तो हुकूमत बोल रही कि भाई नहीं बढ़ाती, बढ़ाएंगे, टाइम लगता करना। ये मीटर फेयर बढ़ाने वजह से हुकूमत को से जेब से पैसा नहीं देना है ना। और अगर ये भी सोच रही है उन्हें हुकूमत कि अगर मीटर फेयर बढ़ाए तो आवाम के ऊपर डिफेक्ट होता बोल के, तो ये रेट बढ़ाने के चक्कर में जैसा कि ट्रेन के इसके बसेस के रेट्स बढ़ा दिए, बाकी खाने के, चावल के, हर एक चीज़ के रेट बढ़े, उसमें क्या प्रॉब्लम नहीं हो रही क्या? ఈ యాప్ ఆధారిత కంపెనీలు కార్పొరేట్ సంస్థలు ఏవైతే ఉన్నాయో మోటార్ వెహికల్ అగ్రిగేటర్ గైడ్లైన్స్లో వైట్ ప్లేట్లు తోలుకోవచ్చు అనే నినాదం తీసుకొచ్చారు. ఆ గైడ్లైన్స్లో పొందుపరచడం జరిగిన అంశము బైకులు కావచ్చు, ఆటోలు కావచ్చు, కార్లు కావచ్చు, దీన్ని నిర్మూలించాలా. ఈ అటాచ్మెంట్ అనేది ఇవ్వద్దు. ఎందుకంటే అటాచ్మెంట్ ఇవ్వడం వల్ల వైట్ ప్లేట్లకి ఈరోజు క్యాబ్ ఉంటేనే మాకు రేషన్ కార్డు కట్ అవుతుంది. రేపటి రోజు మాకున్న కారు మేము వైట్ ప్లేట్కు కన్వర్ట్ చేసుకుంటే మా యొక్క హక్కులు, కార్మికుడు అనే హక్కు కాలరాశ దిశగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన, రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ అంశాలని తుడిపేయాలా. అదేవిధంగా ఫిట్నెస్ కానీ, పర్మిట్ కానీ, మై క్యాబ్ సేఫ్ స్టిక్కర్ కానీ, మై ఆటో సేఫ్ స్టిక్కర్ కానీ, ఇలా నానా రకాలుగా ప్రభుత్వానికి ట్రాన్స్పోర్ట్ రంగం నుంచి ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. ఈ ఆదాయాన్ని దండికొట్టే విధంగా మా కార్మికుల హక్కులు కాలరాసే దిశగా ఉన్నది. కాబట్టి ఈ అగ్రిగేటర్ మోటార్ వెహికల్ అగ్రిగేటర్ గైడ్లైన్స్లో దీన్ని పూర్తిగా నిర్మూలించి మా యొక్క యూనియన్ల యొక్క సలహాలు, సూచనలు తీసుకోవాలని చెప్పేసి నేను ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాను. అదేవిధంగా ఏదైతే ఇప్పుడు ఓలా, యూబర్, ర్యాపిడో ఉందో వీటికి ఒక వెల్ఫేర్ బోర్డు ఇవ్వాలని చెప్పేసి, కార్మికులకి వెల్ఫేర్ బోర్డు ఇవ్వాలని చెప్పేసి 15 ఆగస్టుకి వివేక్ వెంకటస్వామి గారు ఆల్రెడీ చెప్పడం జరిగింది. కానీ 15 ఆగస్టు దాకా కాకుండా ఎంత తొందరగా అయితే అంత తొందరగా మాకు ఇవ్వాలని చెప్పేసి, మరి ముఖ్యంగా పొన్నం ప్రభాకర్ గారు శాఖ మంత్రి గారు, మరి రాష్ట్ర మంత్రి గారు నాకు అర్థం కాని పరిస్థితిలో ఉన్నాము. శాఖ చేపట్టినప్పటి నుంచి, రవాణా శాఖ చేపట్టినప్పటి నుంచి మంత్రి పొన్నం ప్రభాకర్ గారు మాత్రం ఇంతవరకు ఒక రివ్యూ మీటింగ్ అనేది సంఘాలతో కానీ, సంఘ నాయకులతో కానీ పెట్టిన దాఖలు లేవు. అధికారులు మాత్రం మొద్దు నిద్రపోతున్నారు. ఈరోజు ఎల్బినార్ అడ్డా తీసుకున్నా కూడా, ఆర్ఎం గారు అడ్డా తీసుకున్నా కూడా, ఎక్కడ తీసుకున్నా కూడా వైట్ ప్లేట్లు విపరీతంగా ఈ యొక్క గవర్నమెంట్ ఆదాయాన్ని దండి కొడుతూ తిరుగుతున్నా కూడా ఎక్కడ పట్టించుకో దాఖలు లేవు. రవాణా శాఖ మాత్రం నిర్వీర్యంగా ఉన్నది. ఈరోజు అదర్ స్టేట్ వెహికల్స్, ఆటోనే కానీ, బైకే కానీ, క్యాబులే కానీ, వైట్ ప్లేట్లు కానీ విపరీతంగా తిరుగుతుంది. మరి ముఖ్యంగా ఐటీ సెక్టర్లో కూడా అదర్ స్టేట్ వెండర్స్ వల్ల, అదర్ స్టేట్ వాహనాలు అటాచ్ చేసుకోవడం వల్ల ఇక్కడ మా జీవనోపాధిపై దెబ్బపడుతున్నది. రవాణా శాఖ మొద్దు నిద్ర వీడాలి. మా యొక్క సమస్యలు, మా యొక్క హక్కులను కాపాడే దిశగా అడుగులు వేయాలని చెప్పేసి మంత్రి పొన్నం ప్రభాకర్ గారిని కొంచెం మీరు నిద్ర వీడితే మా యొక్క బతుకులు బాగుపడతాయి, లక్షలాది మంది కుటుంబాలని ఆదుకునే వాళ్ళు అవుతారు. కొంచెం మీరు కళ్ళు తెరవాలని చెప్పేసి నేను పొన్నం ప్రభాకర్ గారిని వేడుకుంటున్నాను. మరి ప్రధానమైనటువంటి డిమాండ్లు ఏంటివి? మరి ప్రభుత్వానికి మేము ఏమి హెచ్చరించదలుచుకున్నాం? మాకు ముఖ్యంగా ప్రధానమైన డిమాండ్ ఒకటి, ఆటో వాళ్ళకి 12,000 రూపాయలు ఏటా ఇస్తామని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు మరిపించింది. మరి స్టేట్ ఆటో పర్మిట్ ఇస్తానన్నట్టు ఎన్నికల వాగ్దానంలో ఉన్నటువంటి స్టేట్ పర్మిట్ కూడా ఇప్పటివరకు ఇవ్వలేదు. మళ్ళా ఇప్పుడు కొత్తగా వచ్చేసి ఆర్టీసీకి ఈవీ ఆటోలు అనుసంధానం చేస్తాము వాటికి అని చెప్పేసి అదొక కొత్త జీవో తేబోతుందని తెలిసింది. దాని మీద ప్రధానంగా అన్ని సంఘాలు కలిసి జేఏసీ ఆధ్వర్యంలో ఇవాళ మహా సదస్సు నడుస్తుంది. దీని తర్వాత 23వ అర్ధరాత్రి నుంచి నిరవధిక సమ్మెకు అన్ని జేఏసీ నాయకులు పిలుపునిచ్చారు. దీనికి అందరూ కట్టుబడి బంద్ను విజయవంతం చేస్తారని మేము కోరుకుంటున్నాం. టీజీఎస్ఆర్టీసీ కొన్ని వేల కోట్ల అప్పులలో, నష్టాలలో నడుస్తున్నది. దానికి తోడు ఫ్రీ బస్ ఒకటి పెట్టేసి మహిళలకి, దానితోడు ఇప్పుడు ఈవీ ఆటోలు అని చెప్పి పెడుతున్నారు. ఇదంతా ప్రైవేట్ పరం చేయడానికే వీళ్ళు ఒక మార్గదర్శకంగా తీసుకొని అధికారులు అమ్ముడుపోయి ఇదంతా చేస్తున్నారు. ఆల్రెడీ 8,65,00,000 రూపాయలు రిటైర్డ్ అయిన వాళ్ళకి బాకీ ఉన్నటువంటి ఆర్టీసీ ఇప్పుడు ఏ విధంగా ఈవీ ఆటోలు కనెక్టివిటీ చేస్తారు? ఇంత లాసు చేయడానికి కారణం ఏంటంటే రేపు ఫ్యూచర్లో ఆర్టీసీని మొత్తం ప్రైవేట్ పరం చేయడానికే వీళ్ళు పూనకం కట్టుకుంటారు. మహాసదస్సు జరుగుతుంది. 15 సంఘాలు, రవాణా శాఖకు సంబంధించిన డ్రైవర్ సంఘాలు 15 సంఘాలు కలిసి ఒక మహాసదస్సును నిర్వహిస్తున్నాయి. దేనికి అంటే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఆటో డ్రైవర్లకు కానీ, క్యాబ్ డ్రైవర్లకు కానీ, రవాణా శాఖకు కానీ ఆయన ఉరగబెట్టింది ఏమీ లేదు. 3 సంవత్సరాల నుంచి మా సమస్యలు గురించి ఒక్కరోజు కూడా మాట్లాడిన పాపాన పోలేదు. అలాగే ఆటో డ్రైవర్లకు ఏటా 12,000 ఇస్తా అని దాన్ని కూడా కనుమరుగు చేశారు. ఫ్రీ బస్ తెచ్చి ఎంతోమంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలకు పాల్పడడానికి కారణభూతమైంది ప్రభుత్వం. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చి ఫ్రీ బస్ పెట్టి ఆటో డ్రైవర్ని పూర్తిగా చంపేసింది. కాబట్టి మా సమస్యల మీద ఎటువంటి స్పందన లేని కారణంగా 3 సంవత్సరాల నుంచి మొద్దు నిద్రపోతున్న ప్రభుత్వాన్ని లేపడానికి 15 కార్మిక సంఘాలు ఏకతాటిపైకి వచ్చి
మొన్న రౌండ్ టేబుల్ సమావేశం, ఈరోజు మహాసదస్సు, రేపు 23వ తారీఖుకి నిరవధిక బంద్కు పోయి ప్రభుత్వాన్ని కదిలించడానికి వాళ్ళ ముద్దును వేయడానికి ప్రయత్నిస్తున్నామని చెప్తున్నాం. సో ఇంకొక విషయం ఏంటంటే మరి మీరు ఎలక్ట్రిక్ వాహనాలు ఏవైతే ఉన్నాయో ఎలక్ట్రిక్ ఆటోలకు వ్యతిరేకమా, లేదంటే ఎలక్ట్రిక్ వాహనాలను ప్రభుత్వం అంటే ఆర్టీసీతో అనుసంధానం చేసే దిశగా దానికి మీరు వ్యతిరేకమా? ఎలక్ట్రిక్ ఆటోలు పొల్యూషన్ గురించి ఎలక్ట్రిక్ ఆటోలు ప్రవేశపెట్టింది గవర్నమెంట్, వాటిని మేము స్వాగతించినాం. 11,000 ఆటోలు ఈరోజు హైదరాబాద్ నగరంలో తిరుగుతున్నాయి. కానీ 1 టికెట్ 1 కనెక్టివిటీ అని చెప్పని ప్రభుత్వం ఆర్టీసీ టికెట్ తోటే ఈవీ ఆటోలను ప్రవేశపెట్టి ఆర్టీసీ ఈవీ ఆటోలని ఒక ప్రతిపాదన ముందుకు తీసుకొచ్చాయి. ఇంకా జీవో ముందుకు రాలేదు, కానీ వాటిని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే గత 30 సంవత్సరాలుగా మేము ఈ ఆటో రంగంలో ఉండి రోడ్డు మీద మేము నడిపించుకుంటున్న ఆటో కూడా లేని ఉన్న గిరాకీని కూడా దెబ్బతీసే విధంగా మరి ఆర్టీసీ ఈవీ ఆటోలను ఏ విధంగా ప్రవేశపెడతారని చాలా తీవ్ర స్థాయిలో ఈవీ ఆటో కనెక్టివిటీ ఆర్టీసీకి మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. మేము పడుతున్న సమస్యలు చెప్పి గవర్నమెంట్కి చెప్పినాం, మీకు చెప్పినాం. మా దగ్గర ఆ సమస్యలు ఎంత పెద్ద బిండలు ఉంది, ఎక్నాలజ్మెంట్లు మా దగ్గర అవి ఇచ్చి మాకే ఆశకు వచ్చి మా చెప్పులు అరిగిపోయి కొత్త చెప్పులు తెచ్చుకున్నాం. మేము కొత్త చెప్పులు తెచ్చుకున్నామన్న, అయిపోయింది. ఇప్పుడు ఏం లేదన్న, ఇంకా ఇప్పుడు మా సమస్యలు ఏంటంటే ఎలక్ట్రిక్ ఆటోలు తీసుకొస్తారు కదా, ఆ ఎలక్ట్రిక్ ఆటో ప్లేస్లో మా ఆటోలకి నెలకు 60,000 ఇవ్వమని చెప్పి మేమే తిప్పుతాం బండ్లు. ఆ ఎలక్ట్రిక్ ఆటోలు అవసరం లేదు, మా ఆటోలకి నెలకు 60,000 ఇస్తే మేమే తిప్పుతాం అవే బండ్లు, ఆ పైసలు మాకు ఇచ్చేసేయమని చెప్పి. ఎందుకంటే ఎక్కడెక్కడికి వెళ్ళి వచ్చిన వాళ్ళకి ఇస్తారు, అవిట మాకేమి ఇయ్యారు. ఇక్కడ ఉన్న డ్రైవర్లకి ఇయ్యారు, ఇక్కడ ఉన్న వాళ్ళకి ఇయ్యారు. తెలంగాణలో ఉన్న దరిద్రం అది ఒకటే. ఎవరైనా సరే బయట స్టేట్లోకి వెళ్ళి వచ్చిన వాళ్ళకి ఆ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిండ్రు, ఎక్కడెక్కడికి స్టేట్లకి వెళ్ళి వచ్చిన వాళ్ళకి ఇచ్చారు. ఇక్కడ ఆటో డ్రైవర్లకు ఇప్పటివరకు సొంత ఇల్లు లేదు, ఈడ గురించి పట్టించుకోరు ప్రభుత్వం. బయట స్టేట్లకి వెళ్ళి వచ్చిన వాళ్ళ గురించే పట్టించుకుంటుంది. ఇక్కడున్న డ్రైవర్లు కావచ్చు, లేకపోతే వేరే ఎవరైనా కావచ్చు పట్టించుకోదు. మేము ముఖ్యంగా ఒకటే విషయం, మా దగ్గర మీటర్ ఫేర్ లేదు. ఈ ఎలక్ట్రిక్ ఆటోలు, ఫ్రీ బస్సు ప్రభుత్వం వచ్చిన కాడ నుంచి ఆటో డ్రైవర్ల మీదే పడ్డది. ఆటో డ్రైవర్ సంపానికనే రెడీ అయిపోయింది. డ్రైవర్ల నుంచి ఒకటే డిమాండ్, ఈ ఫ్రీ బస్ ఒకటి, ప్లస్ ఇంకోటి ఇప్పుడు ఎలక్ట్రిక్ ఆర్టీసీ ఆటోలు ఏవైతే తీసుకొస్తుందో దాన్ని రద్దు చేయాలి. ఫ్రీ బస్ ఎట్లయినా నడుస్తుంది, వేరే డిస్టిక్లకి ఆటోలు వచ్చి ఇక్కడ నడుస్తున్నాయి కుప్పలు. వాళ్ళకి అక్కడ జీవనాధారం లేకనే ఇక్కడ వచ్చి నడిపిస్తారు. మేము అన్నదమ్ములు నడుస్తున్న సిచ్యువేషన్లో గొడవలు పెట్టిరు ఇద్దరు మధ్యలో, అన్ని గొడవలు అవుతున్నాయి డిస్ట్రిక్ట్ సిటీ అని చెప్పి. దాన్ని ఇడిచిపెట్టి మేము సరే పోనీ నడుపుకుందాం అనుకుంటున్నాము. ఇప్పుడు మళ్ళీ తీసుకొచ్చి మా పుట్ట కొడుతుండే ఎలక్ట్రిక్ ఆర్టీసీ ఆటోలు అని చెప్పి. అది గిట ఫ్రీ అంట, అన్నీ ఫ్రీ ఇచ్చుకుంటే పోతే అదే ఫ్రీ ఇచ్చేదేదో విద్యా వైద్యం ఫ్రీ ఇమ్మని చెప్పు. విద్యా వైద్యం ఒక సొంత మిలియమని చెప్పు, మా జీవనాధారం మాకు ఉంటుంది, నువ్వేమన్నా చేసుకోరావా అని చెప్తాం. అప్పుడు మా హాస్పిటళ్ళకి, స్కూళ్ళకి దానికే మా జీవనం అయిపోతుంది ఖర్చులు మొత్తం. ఇప్పుడు ఇండ్లు ఇస్తా అంటుండు, 6 లక్షలు ఎడికెళ్ళి తీసుకొచ్చి పెట్టాలి. 6 లక్షలు ఈడ 200 కమాంచనికి 500 కమాంచని కింద మీద పడుతున్నాం. ఆయనకు 6 లక్షలు ఎడికెళ్ళి తెచ్చి కట్టాలి, 10,000 కట్టినట్టుండు, ఎడికెళ్ళి తీసుకురావాలి. ఏమని చెప్పి అప్పు మరి మాకే మేము లోన్ సంతకాలు పెట్టిస్తాం. మరి మాకు ఒకటే విషయం మేము చెప్పేది, ఎలక్ట్రిక్ ఏదైతే ఆటోలు తీసుకొస్తుండో దాన్ని ఏదైతే జియో తీసుకొచ్చిండో దాన్ని రద్దు చేయాలి. మా డ్రైవర్లకి 12,000 ఇస్తాను, అది ఇవ్వాలి. ఆ 12,000 ఇస్తే కనీసం మా బండి ఫైనాన్స్లో కట్టుకుంటాం. ఒక్కొక్కరికి 3, 4 కిస్తులు డ్యూ అయినాయి. ఆ ఫ్రీ బస్సులు తీసుకొచ్చి 3 సంవత్సరాలు రావాలి, 36,000 వస్తాయి. 3 డ్యూలు కట్టుకుంటాం. దాన్ని ఏమని చెప్పు, పైసలు లేవు. పైసలు లేనిదే నువ్వు ఆటోలు తీసుకొస్తా, బస్సులు తీసుకొస్తాను ఎందుకు చెప్తున్నావు? మాకు ఒకటే విషయం. ఇంకోటి బైక్ ట్యాక్సీ నడుస్తున్నాయి, వాళ్ళు అసలు బైక్ ట్యాక్సీలు అయితే చెప్పనే చెప్పదు. అసలు బుకింగ్ లేకుండా ప్యాసింజర్ రోడ్డు మీద మాట్లాడుకుని పోతారు వాళ్ళ ఆటోల లెక్క. దాని గురించి పట్టించుకుంటలేదు ప్రభుత్వం. పోలీసు వాళ్ళు ఇటే దాని గురించి పట్టించుకుంటలేరు, అడ్డగోలుగా నడిపిస్తారు. ఒకవేళ అదే బైక్ ట్యాక్సీ యాక్సిడెంట్ చేసుకొని పోతే వాళ్ళ ఇన్సూరెన్స్ క్లెయిమ్ కాదు. ఎందుకంటే ఇల్లీగల్ బండి, క్లెయిమ్ ఎందుకు అవుతుంది వాళ్ళకి? నా ర్యాపిడోడు పట్టించుకోడు, ఊబర్ రోడ్ పట్టించుకోడు, ఓలోడు ఎవడు పట్టించుకోడు. అది ఇల్లీగల్ బండి కాబట్టి దయచేసి చెప్తున్నాము ప్రభుత్వంకి, ఈ బైక్ ట్యాక్సీలు, మా మీటర్ ఫేర్ ఒకటి, ఈ ఎలక్ట్రిక్ ఆర్టీసీ ఆటోలు ఏవైతున్నాయో ఈ 3 పైన స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాలి. ఇంకోటి ఈ ఓలా ఊబర్ ర్యాపిడోడు ఏం చేస్తుందంటే మా పొట్ట కొట్టుకుంటూ వస్తుండే ఓలా ఊబర్ ర్యాపిడోడు. వాళ్ళు మేము ఎప్పుడు స్టార్టింగ్లో వచ్చినప్పుడు 20 రూపాయలు కిలోమీటర్ ఇచ్చినోడు ఆడు, ఇప్పుడు అది 10 రూపాయలు 11 రూపాయలు కిలోమీటర్ ఇస్తుండు. అదే వాళ్ళు పాత రేట్ ఇవ్వాలని గవర్నమెంట్ని డిమాండ్ చేస్తున్నామన్నా, అంతే అన్న. రైట్. సో చూసారు కదండి, మరి తెలంగాణ రాష్ట్రంలో ఆటో డ్రైవర్ అన్నలు పడుతున్నటువంటి కష్టాలు, మరి వాళ్లకు కావాల్సినటువంటి సంవత్సరానికి 12,000 రూపాయలు, అదేవిధంగా కిలోమీటర్కు వాళ్ళ మీటర్కి అయితే తప్పకుండా పెంచాలని చెప్పేసి 18 నుంచి 20 రూపాయలు అయితే తప్పకుండా పెంచాలని చెప్పేసి ఆటో డ్రైవర్ అన్నలు చాలా బాధపడుతూ, చాలా ఆవేదనతోటైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి రవాణా శాఖకు, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి అయితే విజ్ఞప్తి చేస్తున్నారు. మరి చూశారు కదా మిర్రర్ టీవీ స్పెషల్ ఫోకస్లో ఈరోజు ఆటో డ్రైవర్ అన్నలు పడుతున్నటువంటి కష్టాలు. సో చూస్తూనే ఉండండి మిర్రర్ టీవీ, నిరంతరం ప్రజాపక్షం. కెమెరామ్యాన్ శివతో గుణ.